సో గాయస్ మేము బీచ్కి అయితే బయలుదేరినాం అనమాట. మా రెస్టారెంట్ నుంచి. ఇదైతే మా హోటల్. దీంట్లోనే ఆడుకుండేవి అన్నీ ఉన్నాయి చూడండి. మా ఆఫీస్ కొలీగ్స్తో అయితే మేము బయలుదేరుతున్నాం అనమాట. సో బీచ్ నైట్ టైం ఏ విధంగా ఉంటుంది, గోవా బీచ్ ఏంది ఏం కథ అని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. గోవా పీపుల్ పోయే వాళ్ళకి షేర్ చేయండి. కామెంట్స్ ఏవైనా కొత్త ఐడియాస్ ఉంటే కామెంట్స్ చేయండి. వీడియోస్కి హెల్ప్ చేయడానికి సబ్స్క్రైబ్ అయితే చేస్తారనుకుంటున్నా. చలో ఎంజాయ్ ద గోవా బీచ్ అట్ నైట్. ఎంత బాగుంది. వీళ్ళైతే తాగి డాన్స్ వేస్తున్నారు. ఇది కథ గోవాలో అంటే షాప్లోకి పోయి ముందు తీసుకోవాలా. షాప్ ముందరనే ఇవి చైర్లు ఇట్లా లైట్స్ వేసి పెట్టింటారు. అదే షాప్లోనే హోమ్ థియేటర్లు పెట్టి డెక్లు పెట్టింటారు, సాంగ్స్ గింగ్స్. మనం ఇక్కడ కూర్చొని ఆ బీచ్ని చూసుకుంటా, బీచ్ని వ్యూని ఎంజాయ్ చేసుకుంటా గొద్దాలు తాగి పోయేదే రూమ్కి. ఏమంటే ఈ బీచ్ ఈ క్లైమేట్ నుంచి మనకు అంతగానే ఏమీ అనిపిదు అనమాట. చూడండి ఎంత బాగుంది. నైట్ టైం అయితే చాలామంది జనాలు ఉన్నారు. బాగా బీచ్ అయితే చాలా పెద్దది నేను చూసినంత వరకు అయితే. అంటే చాలా లెంత్ కూడా చాలా పెద్ద బీచ్ బాగా బీచ్. మనకు పోయినంత దూరము ఇట్లా షాప్స్ అయితే ఉంటాయి. ఆ షాప్స్ ముందర ఇట్లా బయట అయితే వేసుకొని ఉంటారు. మనము ఈడ కూర్చొని వాళ్ళ దగ్గరనే ముందు అంతా తీసుకోవాలన్నమాట. ఆ టేబుల్ ఒక్కటే కావాలంటే ఆ చైర్లు కూడా సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. మనం కూర్చోవాలి అనుకుంటే ఆ చైర్ ఒక్కటే తీసుకోవాలంటే 200 300 అలా. లేదు మనం ఇక్కడనే హోటల్లోనే ఏమైనా ఫుడ్ అంతా ఆర్డర్ చేసుకొని మందు గింత అంతా తీసుకొని, చూడండి వీళ్ళు ఇట్లా కూర్చున్నారు కదా, అట్లా కూర్చొని మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళే అన్నీ తీసుకొని వచ్చి ఇస్తారనమాట. మందు గిందు అంతా. లాస్ట్కి బిల్ అయితే 10,000 20,000 వేస్తారు. సో బాగుంటుంది. ఐటమ్స్ అంటే ఫుడ్ ఐటమ్స్ కూడా బాగానే ఉంటాయి. బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. టేస్ట్ అయితే ఓకే ఉంటుందన్నమాట. బట్ మందు అవుతుంటాం కాబట్టి ఆ ఊపులో అయితే గడిచిపోతుంది. సో చూడండి ఎట్లా డ్యాన్స్ చేస్తారు, ఏంటి ఎట్లా ఎంజాయ్ చేస్తారని తాగిన తర్వాత. లోపలైతే మనకి ఇట్లా ఎంజాయ్ చేయడానికి కూడా పెట్టింటారు. తాగిన తర్వాత డ్యాన్సులు చేసి చూద్దాం కానీ. మనం ఈడే తాగి ఈడైతే డాన్స్ చేయొచ్చు. చూడండి రైస్ ఇట్లుంటుంది అనమాట. పోయే కొద్ది అయితే ఉంటాయి. మొత్తం ఆ లాస్ట్ అక్కడ కనిపిస్తుంది కదా, ఆ లాస్ట్ లైట్లు ఎక్కడ ఎండ్ అవుతున్నాయో వాటి నుంచి బాగా బీచ్ అనమాట. మొత్తం చూడండి మొత్తము ఇవే తరానే లైట్స్. ఇదంతా బీచ్ అనమాట. సో అక్కడ వాటర్ అంటే ఈ పక్క సైడ్ కొన్ని వాటర్ ఉన్నాయి ఆడ. దాన్ని దాటుకొని ఈ పక్క వచ్చినాము. వాటర్ ఫ్లో అయితే తక్కువ ఉంది. సో ఇక్కడ ఏం కనబడట్లేదు బీచ్ లోపల. ఇక్కడ వాటర్ ఉన్నాయి యాక్చువల్గా అయితే. సో గోవా నైట్ బీచ్ లైఫ్ ఎలా ఉంటుంది చూసినారు కదా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోని షేర్ చేసి కామెంట్ చేసి మీ ఐడియాస్ తెలియజేయండి. మీ గోవాలో మందు తక్కువ, ఫుడ్ ఎక్కువ, అందుకే మేము చేపలు తెచ్చుకొని తింటున్నాం.